హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే ఆంధ్ర స్పెషల్ పునుగుల కర్రీ ఎలా వండుకోవాలో చూపిస్తాను రండి. నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వేగనివ్వాలి. చూడండి, ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇందులో మసాలా పేస్ట్ వేసుకోవాలండి. ఇందులో నేను అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఉల్లిపాయ, అలాగే టమాటా పేస్ట్ చేసి వేసానండి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకుని ఇది పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది కదా! ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత అందులో టేస్ట్‌కి సరిపడా సాల్టు, ఒక అర చెంచా పసుపు, ఒక స్పూన్ అయితే కారం వేసాను. వేసుకొని మసాలాకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో నీళ్ళైతే వేసుకోవాలండి. నీళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే పునుగులు వేసాక వాటర్ అంతా పీల్చేసుకుంటది. చూడండి, ఈ విధంగా ఉడికేటప్పుడు పునుగులైతే వేసుకోవాలి. ఇవైతే నేను బయట నుంచి తెప్పించానండి. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా పునుగుల కర్రీ కూడా వండుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది. కర్రీ అయితే ఉడికిపోయిందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.